నిద్ర బంగారం. ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువే. రోజంతా పనుల్లో పడి అలసిపోయిన శరీరానికి కొత్త శక్తిని అందించేది నిద్రే. ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, ఆరోగ్యం ఇనుమడించాలన్నా ఇదే కీలకం. దీర్ఘకాలం నిద్ర సరిగా పట్టకపోతే శరీరం కుప్పకూలుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల కుప్పగా మారుతుంది. అధునాతన జీవనశైలి ఒరవడిలో కొట్టుకుపోతూ ఇప్పుడెందరో ఇలాంటి జబ్బులని కొని తెచ్చుకుంటున్నారు. కాస్త తెలివితో నడుచుకుంటే నిద్రలేమిని, దీంతో ముంచుకొచ్చే వ్యాధుల్ని తరిమికొట్టొచ్చు. దేవుడు మనకిచ్చిన వరాల్లో అతి ముఖ్యమైన గొప్ప వరం నిద్ర. రోజంతా ఎన్నో పనులు చేస్తుంటాం. శరీరంలోని అవయవాలు పనిచేసి అలసిపోతాయి. ఇలా శరీరంలో జరిగే ప్రక్రియల్లో ఖర్చైన శక్తిని శరీరం నిద్రలోనే పుంజుకుంటుంది. మెదడుకు కావలసిన శక్తి, ఏకాగ్రతలు తిరిగి పొందటానికి, మనం నేర్చుకోవటానికి, నేర్చుకున్నది మెదడులో నిక్షిప్తమవటానికి, గుర్తు ఉండటానికి నిద్ర అత్యంత కీలకం. పిల్లల శరీర మానసిక ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హార్మోన్ నిద్రలోనే విడుదలవుతుంది. నిద్రతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక సమస్యలు, ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టే నిద్రకు అంత ప్రాధాన్యం. మనకు సగటున 6-8 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువ కావాలి. వయసు మళ్లిన వారికి 4 గంటల నిద్ర చాలనే అభిప్రాయం సరికాదు. నిద్ర సరిగా పట్టడానికి రకరకాల అంశాలు తోడ్పడతాయి. వీటిల్లో అతి ముఖ్యమైంది జీవ గడియారం. ఇది మెదడులో ఒక చిన్న భాగం వల్ల కలుగుతుంది. ఇది మన జీవన ప్రక్రియలు ఎలా జరగాలో నిర్ణయిస్తూ ఉంటుంది. పగటిపూట మెళకువతో ఉండేట్టుగా, చీకటి పడ్డాక నిద్ర వచ్చేలా ప్రేరేపించి మనల్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. మనం నిద్రపోయే ముందు రాత్రిపూట దీపాలన్నీ ఆర్పి పడుకోవడం తెలిసిందే. 2 రకాలు. నిద్రపోయే ప్రక్రియను, మన మెదడులో జరిగే చర్యలను ఈఈజీ ద్వారా సమన్వయపరిచి చెబుతారు. ముఖ్యంగా నిద్రని 2 భాగాలుగా విభజించొచ్చు. కళ్ళు వేగంగా కదలని స్థితి, స్లీప్. కళ్ళు వేగంగా కదిలే స్థితి. ఇవి ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చక్రంలా కొనసాగుతూ వస్తాయి. ఒక చక్రానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. ఒక రాత్రి నిద్రలో 4-5 చక్రాల వరకు సాగుతాయి. సాధారణంగా ఎన్ఆర్ఈఎం స్లీప్తో నిద్ర మొదలవుతుంది. దీన్ని స్లో వేవ్ స్లీప్ అని అంటారు. ఇందులో 4 దశలుంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ క్రమాన్ని స్లీప్ వేవ్ చక్రాలని అంటారు. నిద్ర రావటానికి ముందు కాస్త బద్ధకంగా ఉండటం, పని చెయ్యాలని అనిపించకపోవటం, ఆవలింతలు రావటం, నిద్రపోదామని అనిపించటం గమనిస్తూనే ఉంటాం. ఈ సమయంలో నిద్రమత్తు ఆవహిస్తుంది. ఇది 1వ దశ. ఇందులో నిద్ర గాఢత పెరుగుతుంది. 2వ దశలో తేలికగా మెళకువ వస్తుంది. తరగతిలో పిల్లలు, సమావేశాల్లో పెద్దవారికి వచ్చే నిద్ర ఇదే. దీనిలో నుంచి నిద్ర గాఢత పెరుగుతుంది. ఇది 3వ దశ. ఈ సమయంలో గట్టిగా శబ్దం చేసినా, కదిపినా మెలకువ వస్తుంది. దీని తర్వాత గాఢ నిద్ర పడుతుంది. ఇదే 4వ దశ. దీనిలోంచి మెలకువ తెప్పించడం కష్టం. బలవంతంగా లేపినా తిరిగి నిద్రలోకి జారుకుంటారు. అనంతరం రెమ్ స్లీప్ ఆరంభమవుతుంది. ఇది కొంత తేలికపాటి నిద్ర. ఇందులో కళ్ళు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి. కళ్ళు మూసుకునే ఉంటాం. కళ్ళు బలవంతంగా తెరిచి చూస్తే కనుగుడ్లు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి. దీన్ని పారాడాక్సికల్ స్లీప్ అంటారు. సాధారణంగా రెమ్ నిద్ర తెల్లవారుజామున వస్తుంది. కలలు వచ్చేది ఈ సమయంలోనే. కొన్ని కలలు గుర్తుంటాయి కూడా. రెమ్ నిద్రతో చక్రం పూర్తయ్యాక పొద్దున మెలకువ వస్తుంది.